కూర్చుందంట ఒక నిమిషం సూపర్ ఉంది మామూలుగా సరిపోయింది కృష్ణరాగలున్నారా అదే అడుగుతానే కాదు స్టార్ట్ అయ్యారు గట్టిగా కొద్దిగా దాని కుదిరితే లింక్ పెట్టాలి నేను రెడీగా ఉన్నా లైవ్ ఓకే రెడీ స్టార్ట్ చేయండి రెడీనా రోల్ రోల్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ గురించి ఏవో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా వారే తీసుకొచ్చినట్టు ఏ విధంగా గ్లోబల్స్ ప్రచారం చేశారో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి కొన్ని నిజాలు మనం మాట్లాడుకునే ఒక ప్రయత్నము ఇప్పుడు చేస్తూ ఉన్నాము. అదేమిటంటే, ఒకటి ఏదైతే ఎయిమ్స్ గురించి వారు మాట్లాడారో, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ గురించి, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఏంటంటే ఏదైతే విభజన అనంతరం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం సెక్షన్ 93లో 13th షెడ్యూల్లో 2nd పాయింట్లో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షాల్ ఎస్టాబ్లిష్ వన్ ఎయిమ్స్ type super speciality hospital cum teaching institution in the successor state of Andhra Pradesh అని స్పష్టంగా ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. అదే ఇప్పుడు చదవడం జరిగింది. ఇందులో షేల్ ఎస్టాబ్లిష్ అంటే కంపల్సరీ ఎస్టాబ్లిష్మెంట్, మే ఎస్టాబ్లిష్ కాదు, ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి దీని మీద రాసింది. అయితే ఇది ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇది ఉందో, ఇది దీన్ని ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకపోతే మా నాయకుడు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అవన్నిటి కోసం కూడా ఢిల్లీలో ఎంతో ఆవేదన చేసి వాటి గురించి పోరాటాలు చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇక వీళ్ళు ఇంత ఇచ్చేస్తున్నారు కాబట్టి కనీసం ఈ ఎయిమ్స్ అన్నా ఇద్దాము అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇది మా నాయకుడు ఆ రోజు చేసినటువంటి ఆందోళనలో భాగంగా, ఢిల్లీలో చేసినటువంటి ఆందోళనలో భాగంగా రోజు మన రాష్ట్రంలో సెంట్రల్ది ఎయిమ్స్ అనేది సెంట్రల్ది, అది స్టేట్ గవర్నమెంట్ది మేము తెచ్చామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడము చాలా హాస్యాస్పదం అనిపించింది. అలాగే వాళ్ళు ఏదైతే ఇంకొకటి అన్నారు, నెల్లూరు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడారు. నెల్లూరు మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి జీవో ఇది. ఈ జీవో ఏంటంటే, ఇది 2013లో ఈ జీవో వచ్చింది.
ఈ నెల్లూరు మెడికల్ కాలేజ్ ఏంటంటే దీని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా నేనే తెచ్చాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేంటంటే అప్పట్లో 2007, 2008 ఆ టైంలో అప్పుడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న హయాంలో ఆ టైంలో నెల్లూరులో ఒక మెడికల్ కాలేజీ అవసరం ఎంతో ఉందని గ్రహించి అక్కడున్నటువంటి స్థానికులు కూడా రిక్వెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రహించి అక్కడ ఇవ్వాలనే ఒక ఆలోచన చేసి అప్పటి నుంచి స్టెప్స్ తీసుకుంటే ఆ నెల్లూరు మెడికల్ కాలేజ్ అని రావడం జరిగింది. దాన్ని మళ్ళా అక్కడ నెల్లూరు మెడికల్ కాలేజ్ రావాలంటే అక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలు దెబ్బతింటాయని చెప్పి దాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చాలా చేశారు. అయినప్పటికీ ఆ నెల్లూరు మెడికల్ కాలేజ్ ఏదైతే తీసుకొచ్చారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. జూన్ 7వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే దీన్ని ఆగస్టులో నెల్లూరు మెడికల్ కాలేజ్ని ఓపెన్ చేశారు. దానికి పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా రావడం జరిగింది. అయితే రిబ్బన్ కట్ చేసినంత మాత్రాన ఆగస్టులో రిబ్బన్ కట్ చేసినంత మాత్రాన అది నేనే తెచ్చాను నేనే కట్టాను అని అది 2014లో అప్పుడు ఏదైతే జూన్లో మీరు ఆగస్టులో ఏదైతే ఓపెన్ చేశారో అప్పుడు జూన్లో అడ్మిషన్ స్టార్ట్ అయ్యేది. దీనికి అంటే ఒక 2 నెలల్లోనే అడ్మిషన్లు అయిపోతాయి, బిల్డింగ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది, ఎన్ఎన్సీ పర్మిషన్లు అన్నీ వచ్చేస్తాయి. అంత ఈజీయా? మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రణాళిక, కొంత కోర్స్ ఆఫ్ టైం అనేది పడుతుంది. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి డే 1 నుంచి కూడా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే దాదాపు ఒక 300 బెడెడ్ కెపాసిటీ హాస్పిటల్ మినిమం 3 సంవత్సరాలు రన్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. ఆ తర్వాత మనకు మెడికల్ కాలేజ్ అనేది వస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ 2 నెలల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసి జూను, ఆగస్టులో రిబ్బన్ కట్ చేస్తాడు. నేను తెచ్చాను, నేనే మొత్తం తెచ్చాను, నా హయాంలో వచ్చింది, నా ప్రభుత్వం తీసుకొచ్చిందని మాట్లాడతారు. ఇది ఏమన్నా అర్థం ఉందా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆయనకన్నా అర్థమవుతుందా? ఎంత అంటే ఇది విని నవ్వుకుంటున్నారు అందరూ. ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంకొక కాలేజీ గురించి చెప్తాను. ఇంకోటి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ తిరుపతి. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు తెచ్చామంటున్నారు. ఇది కూడా ఏంటంటే 2014 ఆగస్టులోనే దీనికి కూడా స్టార్ట్ అయింది. ఏదైతే ఇందాక నెల్లూరు స్టోరీ మనం మాట్లాడుకున్నామో ఇది కూడా సేమ్ అనమాట. ఇది కూడా సేమ్ అలాగే దీని పరిస్థితి కూడా అంతే. దానికి సంబంధించినటువంటి జీవో కూడా ఉంది. ఇది 2013లో తిరుపతికి సంబంధించినటువంటి శ్రీ పద్మావతి ఉమెన్స్ మెడికల్ కాలేజ్. ఆనాడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలకు ప్రత్యేక మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పి ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప ఇనిషియేటివ్ ఇది. తీసుకుంటే దీన్ని కూడా అప్పుడు ఈ ఏదైతే ఇందాక చెప్పానో ఆగస్టులో అడ్మిషన్ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆగస్టులో చేస్తే ఇక దీన్ని కూడా నేనే చేశాను. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా నెల్లూరులో ఏదైతే రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేసినంత మాత్రాన ఇక ఆయన ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 7, ఇక జూన్ నుంచి ఆగస్టు వీళ్ళు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసినంత మాత్రాన్ని ఇక నేనే తెచ్చాను అంటే ఒక మెడికల్ కాలేజ్ 2 నెలల్లో తేవడము అంత ఈజీ ఫార్ములా ఏదో మరి వాళ్ళ దగ్గర ఉంది. చంద్రబాబు నాయుడు గారికే తెలుసు ఆ ఫార్ములా ఏంటో, మాకైతే తెలియదు. మాకైతే అసలు తెలియదు 2 నెలల్లో ఎలా అనేది. ఆ వింత ఏందో ఆయనకే తెలుసు. మరి అంత ఈజీ అయినప్పుడు ఆయన 2019 నుంచి ఏదైతే 2014 నుంచి 2019 దాకా ఉన్నారో కనీసము ఒక మెడికల్ కాలేజు తీసుకురావాలి. మరి 2 నెలలకే ఒక కాలేజ్ తెచ్చే పరిస్థితిలో ఒక ఫార్ములా ఉన్నప్పుడు మరి ఏమాత్రం కూడా అటెంప్ట్ చేయలేదే, ఏమి తీసుకురావడానికి ప్రయత్నించలేదే. మరి ఈరోజు అన్ని గోబల్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఇది చూసుకుంటే ఇక్కడ మరి ఈ కాలేజ్లో ఏదైతే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ దీనికి సంబంధించి దీంట్లో వీళ్ళు ఏం పెట్టారు ఈ జీవోలో? వీళ్ళు పెట్టింది ఏంటి? 15% of the 85% of the seats 127 shall be filled through merit with annual tuition fee of ₹60,000. 15% of the seats ante which means 23 shall be filled through NRI sponsored quota through merit cum means basis with annual tuition fee of $20,000. అంటే దీని అర్థమైంది ఇక్కడ 15% ఆఫ్ ద సీట్స్ అంటే 23 సీట్స్ షెల్ బీ ఫిల్డ్ త్రూ ఎన్ఆర్ఐ అంటే 23 సీట్లని మనము ఎన్ఆర్ఐలకు అమ్మొచ్చు
అని ఈ జీవోలో మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఇంకొకటి ఉంది, 23 సీట్స్. ఏదైతే ఆయన మ్యాజిక్ ఫిగర్ ఉందో 23 సీట్స్, ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చింది కూడా 23 సీట్లతో. అధికారం కోల్పోయింది అంటే అధికారం కోల్పోయింది అండ్ వాళ్ళు 23 సీట్స్తో వాళ్ళ అసెంబ్లీకి ఏదైతే వచ్చారో అదే మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ ఉంది. ఈ 23 సీట్స్ని అమ్ముకోవచ్చు. అంటే ఎక్కడైనా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే, ఒక స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే అసలు ఎక్కడన్నా ఈ కల్చర్ ఉందా? ఈ మెడికల్ సీట్లు అమ్ముకునేటువంటి ఎన్ఆర్ఐలకు ఇచ్చేటువంటి కల్చర్ ఉన్నటువంటి కాలేజు అది గవర్నమెంట్కి ఎందుకు వస్తుందా? అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలను ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తారు? ఎందుకు ఇన్ని అబద్ధాలు మాట్లాడతారు? మీరు క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్లో మీరు రిబ్బన్ కట్ చేస్తే మీదే అంటారు, మీ టైంలో ఓపెన్ చేస్తే మీదే అంటారు. ఎవరన్నా ఏదన్నా ఒక ఇన్స్టిట్యూషన్ ఓపెనింగ్ చేస్తున్నామంటే ఇక దానికి పిలిచి దాన్ని ఓపెనింగ్ చేసుకుంటే ఇక నేను తెచ్చా నా టైంలో తెచ్చా అని మాట్లాడితే ఎట్లా ఇన్ని గోగుల్స్ ప్రచారానికి మీరు ఇట్లా దారితీస్తే ఏమని మెసేజ్ ఇస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో? అలానే వీళ్ళు ఈరోజు ఇంకో దాని గురించి కూడా మాట్లాడారు. అది ఏదైతే సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ఇదేదైతే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడారో ఇది ఎన్టీఆర్ గారి హయాంలో ఇది ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ని ఎదురు డబ్బులు ఇచ్చి అలాగే దీనికి ల్యాండ్ ఇచ్చి దీన్ని టేక్ ఓవర్ చేశారు. ఇది ఎలా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినట్టు అవుద్ది? ఇది చంద్రబాబు నాయుడు గారు తెచ్చినట్టు ఎలా అవుద్ది? అసలు ఇది కొత్తదా చెప్పండి? దీన్ని ఎన్టీఆర్ గారి టైంలో గవర్నమెంట్కి ఇది టేక్ ఓవర్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది నేను తెచ్చా అంటాడు. ఏమన్నా అర్థం ఉందా? ఈ విధంగా ఇక ఏది ఓపెన్ చేస్తే అది, ఏది పడితే అది నేనే తెచ్చాను అని వారు క్లెయిమ్ చేసుకోవడము, గోబెల్స్ ప్రచారం చేస్తూ క్లెయిమ్ చేసుకోవడము ఒక బాధాకరమైన పరిస్థితి. మీరు నవ్వుల పాలవుతున్నటువంటి పరిస్థితి. నవ్వొస్తుంది, ఆయన మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. అలాగే ఈరోజు వారు అన్నారు కొన్ని ప్రైవేట్ కాలేజీలు తీసుకొచ్చాం మా హయాంలో అని. 18 ప్రైవేట్ కాలేజీలు మన రాష్ట్రంలో ఉంటే 13 ప్రైవేట్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొద్దాము, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ద్వారా ఈ రాష్ట్రంలోని ప్రజలకి మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచన చేయకుండా ప్రైవేట్ రంగాన్ని ఎంకరేజ్ చేస్తూ ప్రైవేట్ రంగం ద్వారా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి వాటి అనుమతులు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ దాని ద్వారా కొంత ఒక వ్యాపారం, ఒక బిజినెస్ని ప్రోత్సహించి ప్రైవేట్ వాళ్ళ ద్వారా వాళ్ళ సొంత మనుషులు ఎవరెవరికో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఒక బిజినెస్ ధోరణిలోనే ఈ మెడికల్ కాలేజీలు అటువంటి భవిష్యత్తుని ఉంచారు. కానీ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తీసుకొద్దాము, మంచి చేద్దాము, పేద ప్రజలు బాగుపడతారు, ఈ రాష్ట్రంలోని ప్రజలు బాగుపడతారని కూడా ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. ఇలాంటి ఒక దుర్బుద్ధితో ఈ రాష్ట్రంలో వారి హయాంలో వారు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడతాం. అంతేకాదు వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి మంచి పనులు కూడా చెయ్యలేదు, క్లెయిమ్ చేసుకునే అర్హత ఏమాత్రం కూడా వాళ్ళకు లేదని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఈ 3 ఏళ్లకు సంబంధించి కనుక చూసుకుంటే ఇప్పటికే నాడు నేడు అని చెప్పి 16,000 కోట్లకు పైగా ఈరోజు ఖర్చు చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టార్ని స్ట్రెంథెన్ చేస్తూ, అలాగే సెకండరీ హెల్త్ కేర్ సెక్టార్ని స్ట్రెంథెన్ చేస్తూ, టెరిషరీ హెల్త్ కేర్ సెక్టార్ని స్ట్రెంథెన్ చేస్తూ, ఇక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ మీ సెక్టర్ చూసుకుంటే మీ అందరికీ కూడా తెలుసు, ఏదైతే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ తీసుకొస్తున్నాము, అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ తీసుకొస్తూ ఉన్నాము, ఇవి తీసుకొస్తూ వీటిని స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నాము. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే సెకండరీ హెల్త్ కేర్ని మనము ఎంతగానో స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నాము. టెరిషరీ సెక్టార్ని తీసుకుంటే మనం కనుక తీసుకున్నట్లయితే ఏదైతే మనము ఈ స్టేట్ బైఫర్కేషన్ అయిందో మనకు కావాల్సినటువంటి టెరిషరీ కేర్ అంటే ఈ సూపర్ స్పెషాలిటీ కేర్ అంతా కూడా మనకు ఇక్కడ లేదు. దీనికి ఎంతగానో నీడ్ ఉంది. ఈ నీడ్ని మనము ఖచ్చితంగా ఈ ప్రజలు ఈ నీడ్స్ని మీట్ అవ్వాలంటే మనం ఇక్కడ స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
దాంట్లో భాగంగానే ఈరోజు మన రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ఎంతగానో పరితపిస్తూ డే 1 నుంచి దీనికి అనేక గొప్ప స్టెప్స్ తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే మనం చూసుకుంటే ఆల్రెడీ ఒక 16 మెడికల్ కాలేజెస్కి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వీటికి గాను 7,880 కోట్లని ఈ రాష్ట్రంలో మనం ఖర్చు చేస్తూ ఉన్నాం వీటి కోసం. అలాగే రానున్న కాలంలో ఇంకోటి కూడా అడిషనల్గా ఈ మన్యం పార్వతీపురం డిస్టిక్ సంబంధించి కూడా ఒకటి, అంటే టోటల్గా 17 వీటికి సంబంధించి ఒక మన్యం పార్వతీపురం సంబంధించి కూడా అడ్మినిస్ట్రేటివ్ దీనికి కూడా ఇవ్వడం అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చే ఒక దూరంలో ఈరోజు ఆ అడుగులు వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రంలో 3 మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చారు మన రాష్ట్రానికి. ఆనాడు ఏదైతే తండ్రి బాటలో తండ్రి ఆనాడు వైఎస్ఆర్ గారు ఏదైతే 3 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారో తండ్రి బాటలోనే ఈరోజు తనయుడు 3 సంవత్సరాల కాలంలో, కేవలం 3 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చేందుకు ఈ రాష్ట్రంలో అడుగులు ముందుకు వేస్తున్నారంటే, తండ్రి బాటలో తనయుడు ఈరోజు అడుగులు వేస్తున్నారంటే ఈరోజు మనం చూద్దాం టోటల్గా 20 మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి కృషి చేస్తున్నటువంటి కుటుంబం ఈరోజు వైఎస్ఆర్ గారి కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైతే ఒక గొప్ప ఆలోచనతో ఆనాడు వైఎస్ఆర్ గారు కావచ్చు ఆ వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఎంతోమంది పేద ప్రజలను, ఒక పేదవాడికి ఏదైనా ఒక జబ్బు వచ్చిందంటే ఇక ఇల్లు, పొలము, అప్పులు, ఇక అన్నీ అప్పులూబులో పడిపోవటము, ఇక గాల్లో పెట్టిన దీపం అతని పరిస్థితి. ఇక భగవంతుడి మీద భరోసాతో ఉండిపోవాల్సిన ఇక ఏదైతే అది అలాంటి పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య రంగాన్ని స్ట్రెంథన్ చేస్తూ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఆ పేదలందరికీ కూడా దేవుడిగా నిలిచారు. మరి అదే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా తండ్రి ఒక అడుగేస్తే, నాన్న ఒక అడుగేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తా అని ఏదైతే ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారో, మరి ఈరోజు ఇంత ఖర్చులు, ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తూ దాదాపు ఏటా కూడా 13,000 కోట్లని వైద్య ఆరోగ్య శాఖకు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇందాక చెప్పారు, నాడు నేడు కింద 16,000 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే ఎగ్జిస్టింగ్ లెవెల్ మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నాయో వీటి అనుబంధ హాస్పిటల్స్కి సంబంధించి వీటి డెవలప్మెంట్ కోసం 3,820 కోట్లు ఈరోజు మన రాష్ట్రంలో ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ కోసము డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడే మనకు అర్థమైపోతూ ఉంది. అలాగే మనము గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం ప్రతి సంవత్సరం కూడా 2,000 కోట్లను మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అలాగే ఏదో మందులు లేవని, ఏదో డ్రగ్స్ లేవని చెప్పి మందులు లేవు హాస్పిటల్స్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళు ఖర్చు చేసింది, వాళ్ళు 1 ఇయర్కి 250 కోట్లు సుమారు ఖర్చు చేస్తుంటారు. ఈరోజు మేము 650 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దాదాపు ఈ 3 ఏళ్ల కాలంలోనే మేము దాదాపుగా ఇప్పటికే ఒక 1,550 కోట్లు మేము ఖర్చు చేసాం. ఈ 3 ఏళ్ల కాలంలోనే ఏదైతే ఈ మందుల కోసం వాళ్ళ హయాంలో కనుక తీసుకుంటే 1,259 కోట్లు ఖర్చు చేశారు. మేము 3 ఏళ్లలోనే 1,550 కోట్లు మేము ఖర్చు చేస్తాను 3 ఏళ్ల కాలంలోనే. అంటే ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్ గారు ఏదైతే హెల్త్ విషయంలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దానికి ఇంకా ఎక్స్టెండెడ్గా ఈరోజు తన తనయుడుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప ప్రాధాన్యతనిచ్చి ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నారు. కాబట్టి ఏదైతే హెల్త్ యూనివర్సిటీని రీనేమ్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే తండ్రి బాటలో తనయుడు ఈరోజు అలాగే ముఖ్యమంత్రి గారు ఆనాడు వైఎస్ఆర్ గారు కలిపి 20 మెడికల్ కాలేజ్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి ఏదైతే అడుగులు వేస్తున్నారో మొత్తం కూడా 20 అవుతున్నాయి. కాబట్టి ఇది భావితరాలకు తెలియజేయడానికి, ఇది భావితరాలకు ఇన్స్పైర్ చేయడానికి, భావితరాలు ఖచ్చితంగా ఇది తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నమే ఏదైతే రీనేమ్ చేద్దాం అనుకుంటున్నామో హెల్త్ యూనివర్సిటీని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా రీనేమ్ చేయాలనుకుంటున్నామో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని మీద వర్క్ చేస్తున్నారు.
ఆ వాటర్ సప్లై ప్రాబ్లం మీద వర్క్ చేస్తున్నారు. ఇక వాళ్ళు ఏదంటే అది గోబెల్స్ ప్రచారం చేయడంలో వాళ్ళు వాటర్ సమస్య ఏదైతే ఉందో అధికారులు అడ్రస్ చేస్తూ ఉన్నారు. దాన్నేమి అట్లా వదిలేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా ఎన్ని గోబెల్స్ మాట్లాడారో, ఎలా మాట్లాడారో మీకు స్పష్టంగా చెప్పారు. ఇక దాంట్లో భాగంగా ఆయన ఏదైనా మాట్లాడతారో ఆయన మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు వైద్య ఆరోగ్య రంగానికి ఏదైనా మంచి చేశారంటే అప్పట్లో డాక్టర్ వైఎస్ఆర్ గారు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏమండి ఒకటండి, మాకు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్టీఆర్ గారి మీద అపారమైన గౌరవం ఉంది కాబట్టే మేము ఏదైతే ఒక ఈ డిస్ట్రిక్ట్స్ ఏదైతే కొత్త డిస్ట్రిక్ట్స్ మనం ఫామ్ చేశామో, ఈ కొత్త డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ ఏదైతే చేశామో అందులో కేవలం ఒక జిల్లాకే ఎన్టీఆర్ గారి పేరు మేము పెట్టడం జరిగింది. అంటే మాకు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి ఎంత అపారమైన గౌరవం ఉందనే దానికి అదే నిదర్శనం. కాబట్టి ఇక్కడ మేము వైఎస్ఆర్ గారు ఆరోగ్య రంగానికి ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది, భావితరాలకి తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన అడుగుల్లో ఈరోజు ఆయన తనయుడిగా కూడా ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు గౌరవ జగనన్న ప్రభుత్వం ఎంతగానో చేస్తుంది. కాబట్టి అందుకని ఈ నిర్ణయం మేము తీసుకుంటున్నాము. ఇది మేము ఎవరిని కూడా తక్కువ చేసేది కాదు. ఇంకా మీరు చెప్పాలంటే అసలు చంద్రబాబు నాయుడు గారికే ఎన్టీఆర్ గారు అంటే గౌరవం లేదు. ఎందుకంటే నిన్న కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గురించి మాట్లాడడం పైన ఎన్టీఆర్ గారు కూడా నచ్చదు. బీసీల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఒక్క చెప్పుకోదగినటువంటి పథకం ఏదైనా ఉందా ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో? బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా మాట్లాడుకొని ఏ విధంగా దుర్భాషలాడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, బీసీలకు ఇంకా ఎక్కువ తెలుసు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అత్యధికంగా ఎవరైనా లబ్ధి పొందుతున్నారంటే అది బీసీలు. దాదాపు 1,70,000 కోట్ల సంక్షేమ పథకాల కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ఏళ్ల కాలంలో ఖర్చు చేస్తూ ఉంటే అందులో దాదాపు 1,00,000 కోట్ల వరకు కూడా ఈరోజు బీసీలకు లబ్ధి చేరింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 50% పైగా జనాభా ఉన్నది బీసీలు. మరి ఇంత గొప్ప పాలనలో ఈరోజు జగనన్న ప్రభుత్వంలో బీసీలు ఈరోజు ఎంతగానో సంతోషంగా ఉన్నారు. ఆనాడే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని స్పష్టంగా తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఓట్ బ్యాంక్గానే మాట్లాడుకున్నారు, బ్యాక్ బోన్ క్లాసెస్ లాగానే చూశారు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఒక ప్రాధాన్యత కానీ ఏమి ఇవ్వలేదు. అంతేందుకు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి క్యాబినెట్ రీషఫ్లింగ్ కూడా చూద్దాం. మనము 10 మంది బీసీలకు అవకాశం కల్పించారు. ముస్లిమ్స్తో కూడా కలిపితే 11 మంది అవుతారు. అలాగే మీరు చూసుకుంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ కనుక చూసుకుంటే 17 మెంబర్స్. అంటే చూడండి బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది స్పష్టంగా వారి ఏదైతే ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, ఈరోజు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అనేక అవకాశాలు కావచ్చు, ఈరోజు ఇస్తున్నటువంటి ఇవన్నీ కూడా కళ్ళ ముందే కనిపిస్తున్నటువంటి ఉదాహరణలు. ఇవేం మాటలు కాదు. మా జగనన్న చేతల ప్రభుత్వం అంత బీసీలు ఈరోజు రాష్ట్రంలో బాగున్నారంటే ఇది జగనన్న వల్ల ఈరోజు హ్యాపీగా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు బీసీల ద్రోహి అని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. Thank you.